సో ఫైనల్గా అయితే మనమైతే గురువాయూరుకి వచ్చేసాము. గురువాయూరు నుంచి పొద్దున్నే చక్కగా స్వామివారి దర్శనానికి కూడా వచ్చేసాము. మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా గురువాయూరు టెంపుల్ దగ్గర, అంటే జస్ట్ ఒక 200-300 మీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసి కార్ పార్క్ చేయడానికి వెళ్ళిండ్రు. ఎగ్జాక్ట్గా మనకి గురువాయూరు టెంపుల్ ఆపోజిట్లోనే జస్ట్ వెరీ నియర్ బై, జస్ట్ 200-300 మీటర్స్ దూరంలోనే మనకి మంచిగా కార్ పార్కింగ్ ఉంది. మీరు హ్యాపీగా అయితే అక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు. మేము యాక్చువల్గా లోపలికి వస్తున్నప్పుడు చాలామంది చెప్పిండ్రు, ఈవెన్ మా హోటల్ వాళ్ళు చెప్పారు మీకు కార్ పార్కింగ్ దొరకదు, ఆటో వాళ్ళని పిలుస్తాం కానీ బట్ అదైతే నమ్మద్దు. ఎందుకంటే ఆటో వాళ్ళకి టైఅప్ ఉంటుంది. హ్యాపీగా ఎదురుగా అయితే చాలా ఆల్మోస్ట్ ఒక 4-5 ఫ్లోర్స్ పార్కింగ్ ఉంది. మంచిగా మీరు పార్క్ చేసుకోవచ్చు. మీరు పార్క్ చేసుకొని అయితే టెంపుల్లోకి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇదే మీకు నేను చెప్పిన పార్కింగ్. చూడండి, టోటల్ గ్రౌండ్ ఫ్లోర్తో కలిపితే 3 ఫ్లోర్స్ అండ్ వెరీ బిగ్ పార్కింగ్ ఉండే. మీరు హోటల్ వాళ్ళు చెప్పిన మాట అయితే నమ్మద్దు. మీరు హ్యాపీగా కార్లో వచ్చేసేయచ్చు. మీ పర్సనల్ కార్ ఉంటే వచ్చేసి కార్ అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు. అది జస్ట్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ టెంపుల్, అంటే మీకు ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి, వెరీ నియర్ బై అనమాట. సో అక్కడి నుంచి అయితే మనం ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్లోకి వెళ్తూ మనము టెంపుల్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాము. సో గురువాయూరు వచ్చేసేసి మనకి కృష్ణుడి టెంపుల్, గురువాయూరప్ప అని పిలుస్తారు. సో ఇది కృష్ణుడికి అంకితం చేసిన మన హిందూ దేవాలయము. అండ్ మేము ఎప్పటి నుంచో కూడా గురువాయూరు రావాలని చాలా అనుకుంటున్నాము. అండ్ గురువాయూరులో నాకు తెలిసి నేను విన్న ప్రకారం 3 సార్లు స్వామివారిని డిఫరెంట్గా అలంకారం చేస్తారంట. సో వీలైతే 3 సార్లు కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేమైతే కనుక 11:30 బిట్వీన్ వచ్చామన్నమాట. సో ఇక్కడ గురువాయూరు టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడు అటువైపు ఇటువైపున కంప్లీట్గా మనకి షాపింగ్ ఏరియా ఉందంటే గురువాయూరప్ప ఫొటోస్ కానివ్వండి, లేకపోతే అండ్ నెమలీకలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ కేరళ శారీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే కేరళ శారీస్ కాటన్ శారీస్ కాబట్టి నేను ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే నేను కాటన్ శారీస్ కట్టను కాబట్టి. సో షాపింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఎంటర్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము మొబైల్ తీసుకువెళ్ళడానికి లేదనమాట. టిల్ ఎండ్ వరకు, అంటే టెంపుల్ నేను చూపిస్తున్నాను కదా, ఆ ఎండ్ వరకు అయితే మనం మొబైల్ తీసుకెళ్ళొచ్చు. అక్కడైతే మీకు మొబైల్ పెట్టడానికి లాకర్స్ ఉంటాయి. మీరు హ్యాపీగా అక్కడ వరకు వెళ్ళి అక్కడ మొబైల్ని లోపల మీరు లాకర్లో పెట్టేసేయచ్చు. ఇదంతా గురువాయూరు టెంపుల్. సో నేనేంటంటే మీకు గురువాయూరు టెంపుల్ చూపిస్తూ గురువాయూరు హిస్టరీ కంప్లీట్గా చెప్దాము అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి నేను మీకు గురువాయూరు టెంపుల్ హిస్టరీ చెప్తాను. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చినప్పుడు నార్మల్ దర్శనం ట్రై చేసాము. నార్మల్ దర్శనం ఆల్మోస్ట్ వచ్చేసేసి 4 to 5 hours పట్టిద్ది అన్నారు. సో మేమైతే 1000 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. 1000 రూపీస్ టికెట్స్ మీకు 12:15 నుంచి ఇస్తారు. సో మీరు 12 o'clock లోపలికి ఎంటర్ అయినా కూడా ఇష్యూ ఏముండదు, మీకు 12:15కి అట్లా ఇష్యూ చేస్తారు. సో బయట ఫ్రీ దర్శనాన్ని ఆపేసి 12:30 తర్వాత మనకి 1000 రూపీస్ టికెట్ వాళ్ళని వదులుతారనమాట. ఇదైతే మెయిన్ టెంపుల్. సో మీరు అనుకొని ఉండొచ్చు లైక్ లోపల టెంపుల్ లోపలికి మొబైల్ ఎలా లేదు కదా అని. ఇదైతే మా దర్శనం అయిపోయింది ఆల్రెడీ. దర్శనం అయిపోయిన తర్వాత మనం టెంపుల్ లోపలే ఉంటాం కాబట్టి సో మనం మొబైల్ తీసుకొని రావచ్చు అనమాట. వచ్చినప్పుడైతే ఇదంతా నేను షూట్ చేశాను అనమాట. సో మీరు వెళ్ళేటప్పుడు కుదరదు, కానీ లోపల దర్శనం అయిపోయిన తర్వాత అయితే మీ మొబైల్ నుంచి ఇట్లా టెంపుల్ని అయితే మనం షూట్ చేయడానికి వీలుంటుంది. సో ఇక మనం ఇక్కడ నుంచి గురువాయూరు టెంపుల్ హిస్టరీని తెలుసుకుందాము. గురువాయూర్ కేరళలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం. ఇది త్రిశూర్ జిల్లాలోని పట్టణం. పురపాలక సంఘం దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతూ ఉన్నాడు. 4 చేతులతో పంచజన్యం, శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం గురువాయూరు. కేరళలోని త్రిశూర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్, గురువాయూరప్పన్ అనే పేర్లతో కొలుస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య కారకులు గురువు, వాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయూర్ అని పిలువబడుతుంది. 5000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఆరాధించారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. పాతాళ శిలలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని, ఆయన దాన్ని సంతానం కోసం తపిస్తున్న సూత పాశ ఋషికి ప్రసాదించాడని, ఆయన నుంచి వారసత్వంగా కశ్య
ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వాసుదేవుడికి అనుగ్రహించాడని, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు ఈ విగ్రహం నీళ్ళల్లో తేలుతుందని, దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందచేయమని చెప్పాడని పురాణ ప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయముతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఒక కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు వాయువు ఇద్దరు కలిసి ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రాంతం గురువాయూరుగా ప్రసిద్ధి చెందింది. తరువాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుండి సరస్సు అవతల ఒడ్డుకు వెళ్ళిపోయాడని అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మమ్మియూర్ దేవాలయం. మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారని, తరువాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారని చెబుతారు. భక్తులు గురువాయూరప్పన్ని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్ అంటూ పలు పేర్లతో అర్చిస్తారు. పూజారి వేకువజామున 3 గంటలకే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోనికి ప్రవేశించి నాద స్వరముతో చిన్న కృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మల దర్శనం అంటారు. రోజు విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరి నీళ్లు, గంధాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరాలతో అలంకరిస్తారు. బియ్యపిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి రొట్టెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, పాలలో ఉడికించిన పిండి రొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారి ఎక్కించి మేళ తాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ 3 సార్లు తిప్పుకొని వస్తారు. 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేద పద్ధతిలో పూజలు నిర్వహించడం వల్ల వైష్ణవులకు గురువాయూరు పరమ పవిత్ర ప్రదేశంగా మారింది. ఇక్కడ స్వామివారు నీలం రంగులో ఉంటారు. మరియు ఇక్కడ స్వామివారు 4 రూపాలలో మనకు దర్శనం ఇస్తారు. ఉదయం నిర్మాణ రూపము, మధ్యాహ్నం యుక్త వయసులో కనిపిస్తారు, సాయంత్రం పసి బాలుడి రూపంలో, మరియు రాత్రి వేళలో వటపత్ర సాయిలాగా స్వామివారిని అలంకరిస్తారు. ఇక్కడ ఒకే విగ్రహం అయినా 4 అవతారాలు ఎత్తినట్టు ఆలయ పూజారులు మనకి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు. ఈ విగ్రహాన్ని శ్రీకృష్ణ భగవానుడు తను ఉన్నప్పుడే, అంటే ఆయన అవతారం చాలించక ముందే స్వయంగా ఆయన చేతుల మీదుగా పూజించిన విగ్రహమే ఈ గురువాయూరు విగ్రహం. గురువాయూరప్ప సన్నిధిలో రోజు ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాసన నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తు వాటిల్లదనే భక్తుల విశ్వాసం. అలాగే స్వామి సమక్షంలో వివాహ బంధం ద్వారా ఒకటైతే జీవితాంతం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. అందుకే కేరళలో మరి ఏ గుడిలో లేని కళ్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరొక వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు. ఇది మన చిన్ని కృష్ణుని గురువాయూరు చరిత్ర. మనం ఇక్కడి నుంచి మమ్మయూరు దేవస్థానానికి బయలుదేరుతున్నాము. ఫైనల్గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గురువాయూర్ దర్శనం అల్టిమేట్గా అయింది. అయితే విపరీతమైన రష్ ఉంది, భయంకరంగా ఉంది రష్. నార్మల్ దర్శనం అడిగితే 4 hours పడుతుంది అన్నారు. సో పిల్లలతో వచ్చాము, ఇబ్బంది వద్దు అని చెప్పేసి 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 1000 రూపీస్ టికెట్స్ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఏమో పట్టింది. కానీ స్వామిని చాలా చాలా బాగా చూసాము. సో దానికి మనకు ప్రసాదంగా వచ్చేసేసి స్వామివారి గంధము, 2 అరటిపళ్ళు, తర్వాత
చక్కెర పొడి చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్రసాదాన్ని ఇస్తారు. నేనైతే ఎక్స్ట్రా ఒక 100 రూపీస్ పెట్టి ఈ పాయసం తీసుకున్నాను. అంటే మనకి అయ్యప్ప స్వామి గుళ్ళో ఇస్తారు కదా, అలాగా అదైతే 100 రూపీస్ అనమాట. నార్మల్ దర్శనం అయితే మాత్రం బాగా టైం పడుతుంది. వీకెండ్స్లో పర్టికులర్గా, వీక్ డేస్లో అయితే ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అయిపోతుందంట. గుడి మాత్రం ఎంతో బాగుంది. మయూర్ మహదేవ ఆలయం గురువాయూర్లో ఉన్న ఒక ప్రసిద్ధ శివాలయం. గురువాయూర్ ఆలయానికి వెళ్ళే ప్రతి భక్తుడు మమ్మయూర్ ఆలయానికి కూడా వెళ్ళాలి. ఆచారం ప్రకారం ఆలయ ప్రాంగణంలోనికి హిందువులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ ఆలయం కేరళలోని 108 ప్రసిద్ధ శివాలయాలలో భాగం మరియు గురువాయూర్ చుట్టూ ఉన్న 5 శివాలయాలలో ఇది కూడా ఒకటి. ప్రధాన దేవత శివుడు. అతను ఉమా మహేశ్వర భావనలో ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. అతనికి ఎడమ వైపున పార్వతీదేవితో అతని రూపం ఉంటుంది. ఇక్కడ విష్ణువు కూడా ఒక మందిరం ఉంది. ఉపదేవతలు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప, కాళీ మరియు సర్పదేవతలు. ఈ ఆలయాన్ని మలబార్ దేవస్వరూపం బోర్డు నిర్వహిస్తోంది. ఈ పురాతన ఆలయం హిందూ సాంప్రదాయంలో అపారమైన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని ఖగోళ శిల్పి విశ్వకర్మ స్థాపించాడు మరియు ఇది ప్రఖ్యాత గురువాయూర్ ఆలయంతో దగ్గర సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. గురువాయూర్ తీర్థయాత్రలో భాగంగా భక్తులు తరచుగా మమ్మయూర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఎందుకంటే ఇక్కడ గురువాయూరప్పను సందర్శించే ముందే ఇక్కడ శివుణ్ణి సందర్శించటం ఆచారం. ఈ ఆలయ చరిత్ర కేరళ సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయింది. దీని నిర్మాణం సాంప్రదాయ కేరళ శైలిని ప్రతిబింబిస్తుంది. సంక్లిష్టమైన చెక్కడాలు, గొప్ప గర్భగుడి మరియు అందంగా చెక్కబడిన గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయం పురాతన గ్రంథాలు మరియు పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ఇది మమ్మయూర్ శివాలయ ఆలయ చరిత్ర. సో ఇదండి మన గురువాయూర్ మరియు మమ్మయూర్ టెంపుల్ హిస్టరీస్. ఐ థింక్ మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే ఈ టెంపుల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ప్రాపర్గా నేను మీకైతే టెంపుల్ హిస్టరీస్ చెప్పాను. ఐ థింక్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ని. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు, అండ్ మంచి కామెంట్స్ పెట్టండి. సో ముందు ఇంకా ఎన్నో పవిత్రమైన దేవస్థానాల చరిత్రతో మీ ముందుకు వస్తాను. బాయ్ మరి.